హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎట్రో ల్యాబ్స్ లిమిటెడ్, సెకండ్ కంపెనీ వచ్చేసి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్, థర్డ్ కంపెనీ న్యూలాండ్ ల్యాబొరేటరీస్. ఈ మూడు కంపెనీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసుకున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది, మన ఛానల్ సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది, వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. ఫస్ట్ ఎట్రో ల్యాబ్స్లో జూన్ 23, 24, 25 తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. జాబ్ లొకేషన్, ఇంటర్వ్యూ లొకేషన్ ఒకే దగ్గరనే ఉంటుంది. ఎట్రో ల్యాబ్స్ లిమిటెడ్, యూనిట్ 1, సర్వే నెంబర్ 10, ఐడియల్, గడ్డపోతారం విలేజ్, జన్నారం మండలం, సంగారెడ్డి డిస్టిక్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ కూడా అక్కడే ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీకు ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. shravana.a@hetero.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్టయితే ఈ కంపెనీలో పూర్తి డీటెయిల్స్ అనేవి, జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీ మెయిల్ ఐడికి ఇవ్వడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, ఏపీఐలో వెట్ అనాలిసిస్గా తీసుకుంటారు. పొజిషన్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్గా ఇస్తారు. ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ చేసి ఉండాలి. జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే అనాలిసిస్, కెమికల్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంటే కరల్ ప్రెషర్ ఎక్స్ట్రాక్షన్, పొటెన్షియోమెట్రిక్ డిటెక్షన్, పిహెచ్ మెజర్మెంట్స్, పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్, వీటి గురించి అని మనకి పూర్తిగా మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అయితే వాళ్ళు వీటి మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎట్రో ల్యాబ్స్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా చూసాను. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మైక్రో ల్యాబ్స్. ఈ కంపెనీలో లొకేషన్ అనేది వెరనా, గోవాలో, ఈ 2 లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. వినీటేగా wonder@microlabs.in ఇది ఫస్ట్ మీ మెయిల్ ఐడి. సెకండ్ మెయిల్ ఐడి వచ్చి goahr@microlabs.in ఈ 2 మెయిల్ ఐడీలకి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. సెక్షన్ కంప్రెషన్, గ్రాన్యులేషన్, కటింగ్, క్యాప్సల్స్లో ఫిల్లింగ్లో మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ బీఫార్మా, ఎంఫార్మా చేసి ఉండాలి. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో సెక్షన్ వచ్చేసి బ్లస్టర్, ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ బీఫార్మా చేసి ఉండాలి. డాక్యుమెంటేషన్ ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. 3 months పే స్లిప్, 3 months బ్యాంక్ స్టేట్మెంట్, లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు ఇవి చెక్ చేసి మనకి ఈ కంపెనీలో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వాళ్ళని ఈ విధంగా మైక్రో ల్యాబ్స్లో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి న్యూలాండ్ ల్యాబొరేటరీ. న్యూలాండ్ ల్యాబొరేటరీస్ వర్క్ లొకేషన్ వచ్చేసి న్యూలాండ్ ల్యాబొరేటరీస్ యూనిట్ 2, పాసమైలారం, సంగారెడ్డిలో మనకి వర్క్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ksoni@newlandlabs.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీ మెయిల్ ఐడికి ఇవ్వడం అనేది జరుగుతుంది, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది. పొజిషన్ వచ్చేసి డిపార్ట్మెంట్ క్వాలిటీ కంట్రోల్ మైక్రోబయాలజీగా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ ఎంఎస్సీ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఏపీఐ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యాండేటరీగా మనకు చేసి ఉండాలి. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఏ విధంగా ఉండాలంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఎనాలిసిస్ ఆఫ్ రా మెటీరియల్స్, ఇంటర్మీడియట్స్ అండ్ ఫినిష్డ్ వీటి గురించి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలిసి ఉండాలి. స్టెబిలిటీ స్టడీస్, మెథడ్ వాలిడేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషనల్ ఎనాలిసిస్ గురించి మనకు పూర్తి మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇన్సూర్ డేటా ఇంటిగ్రిటీ అండ్ రెగ్యులేటరీ కంప్లైంట్స్ గురించి తెలిసి ఉండాలి. డాక్యుమెంటేషన్, ఓఎస్డి అండ్ ఓఓటి హ్యాండ్లింగ్ అండ్ ఆడిట్ ప్రొటెక్షన్స్ మనకి పూర్తిగా మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉంటుంది. మైక్రోబయాలజీలో మైక్రోబయాలజీ అనాలిసిస్, రా మెటీరియల్, వాటర్ సిస్టమ్ అండ్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ గురించి, తర్వాత స్టెరిలిటీ అండ్ మైక్రోబయాల్ లిమిట్ టెస్ట్ ఫర్ ఫార్మాకోపికల్ స్టాండర్డ్స్ గురించి పూర్తి నాలెడ్జ్ వచ్చి ఉండాలి. ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ అండ్ క్లీన్ రూమ్ అండ్ ప్రొడక్షన్ ఏరియాస్ గురించి క్లియర్గా తెలిసి ఉండాలి. జిఎంపీ డాక్యుమెంటేషన్ అండ్ మైక్రోబయాలజీ ఇన్వెస్టిగేషన్స్ గురించి
మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చినట్టయితే వాళ్ళు వీటి మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహించి మనకి మైక్రోబయాలజీగా తీసుకుంటారు. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మనకి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ అనేది ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, 3 months పే స్లిప్లు, 3 months బ్యాంక్ స్టేట్మెంట్, లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి తీసుకెళ్ళినట్టయితే మనం చెక్ చేసి మనకి ఈ ఇంటర్వ్యూకి అటెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫర్దర్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.